అండి, నమస్తే. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్టీ వంటకాలు. ఈరోజు నేను మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసా. అదేంటి అనుకుంటున్నారా? టైగర్ బిస్కెట్లతో కేక్ అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో మా పాప బర్త్డే అండి. మా చిన్న పాప బర్త్డే, అంటే మా వాళ్ళ పాప బర్త్డే, అంటే 10th మంత్ బర్త్డే అనమాట. ప్రతి నెల కూడా బర్త్డే చేస్తుంది మా పాప. బయట నుంచి కొన్ని కేక్స్ అయితే తెప్పించాము, తర్వాత కొన్ని నేనే చేశానమాట. అయితే ఈరోజు కేక్ అయితే నేనే చేస్తానని చెప్పానమాట. అయితే నేను టైగర్ బిస్కెట్లు తీసుకుని దాంట్లో ఒక 1/2 కప్ వరకు పంచదార వేసి పాలు వేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసిన తర్వాత ఈ బౌల్లోకి తీసుకుని దీంట్లో ఒక ఈనో ప్యాకెట్ కూడా వేసి బాగా కలిపేస్తా. పెద్దగా ఇంగ్రీడియంట్స్తో పని ఏమి ఉండదండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇలా బాగా ఈనో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇలా కేక్ బౌల్ తీసుకుని మైదా పిండి అప్లై చేసుకుని దాంట్లో 1/2 వరకు క్రీమ్ అయితే వేసేస్తా. తర్వాత 5 రూపీస్ చాక్లెట్లు డైరీ మిల్క్ తీసుకొని ముక్కల కింద తీసుకుని ఇలా వేసాను అనమాట. వేసిన తర్వాత మనకు మిగిలిన క్రీమ్ ఉంది కదా, ఈ చాక్లెట్ ముక్కలు కనిపించకుండా క్రీమ్ కూడా పైన వేసేసుకోవాలి. ఇంకొక పొర. చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా సింపుల్గా కూడా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట. అంతే. ఇందులో బౌల్స్ వచ్చేసేంత వరకు కొంచెం బౌల్స్లా ఉంటాయి కదండి, వాటర్ బౌల్స్లా ఉంటాయి అనమాట. అవి బయటకు వచ్చేలాగా మనం ఒకసారి ఇలా కొట్టాలన్నమాట. కొట్టిన తర్వాత మనం ఒక 10 మినిట్స్ గిన్నె బాగా వేడి చేసుకున్న తర్వాత ఇలా మనం స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇంకో 20 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. మూత పెట్టేసుకోవాలి. ఒక ముందు ఎలాగా నేను 10 మినిట్స్ ముందు గిన్నె ఈటెక్కించాను కాబట్టి త్వరగా అయిపోయిందండి కేకు. ఇంకా మనకి డౌట్ ఉంటే ఒకసారి ఇలా స్టిక్తో చెక్ చేసుకోవాలన్నమాట. చూసారా, అక్కడ కూడా పిండి అంటుకోవట్లేదు. చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా త్వరగా కూడా మన ఇంట్లో చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని మనం తీసేసుకుందాం. కొంచెం వేడిగా ఉందండి గిన్నె, పట్టుకోవడంలో కొంచెం వదిలేస్తాను అనమాట. అంతే అండి, చూసారా, రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ ఇప్పుడు క్రీమ్ అంతా కూడా తయారు చేసి పెట్టుకున్నాను. ఆ క్రీమ్తో మనం కొంచెం డెకరేట్ చేసుకుందాము. మన దగ్గర చాక్లెట్ సిరప్ కూడా ఉంటుంది కదా, దాంతో కూడా కొంచెం ఇలా డిజైన్ చేశాను అనమాట. అంతే అండి, ఈజీగా కేక్ అయితే రెడీ అయిపోయింది. మా దర్శిత కూడా రెడీగా ఉంది కేక్ కట్ చేసేయడానికి. చూసారా, సింపుల్గా అయిపోయింది ఇంట్లోనే. ఈ వీడియో మీకు నచ్చుతేనే అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్లో మీకు ఎలా వచ్చిందో మాకు తెలియచేయండి. మా దర్శితకైతే మీ ఆశీస్సులు ఇచ్చి మాకైతే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి.